వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. నిరక్షరాస్యత పేదరికమే నా శత్రువులు, ఇరిగేషన్ ఎడ్యుకేషన్ నా ప్రాధాన్యత అంశాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. నన్ను శత్రువు అనుకున్నోళ్ళు 2023లోనే బండకేసి కొట్టినానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీ మీ అయ్య జాగిరా, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ప్రేమతో ఆశీర్వదిస్తే ఈ సీట్లో కూర్చున్నానంటూ వ్యాఖ్యానించారు. నాడు మీరు చక్కగా పాలించుకునే ప్రజలు మమ్మల్ని తెచ్చుకున్నారు. 10 ఏళ్లు ఎట్లా పాలించాలో మాకు బాగా తెలుసు. మీ పాలనలో నాడు ఒక్క ప్రాజెక్టు తేలే, 20 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి నాడు విద్యకిచ్చింది సున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ధ్వజమెత్తారు. కనీసం నాడు గురుకులాలకు భవనాలు, స్టూడెంట్లకు బాత్రూంలు కూడా కట్టలే. ఎడ్యుకేషన్ కే మా సర్కార్ తొలి ప్రాధాన్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. 1000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం, నచ్చితే ఆశీర్వదించు, లేకపోతే ఫామ్ హౌస్ లో పడుకో అంటూ హితవు పలికారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఇవాళ ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటించనున్నారు. పాలేరులో 362 కోట్ల రూపాయల పనులకు భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరవనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. తెలంగాణ, కర్ణాటకలో త్వరలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు తేవాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపడానికి చట్టం తేవాలని దళిత యువత పోరాడాలంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారు. ఇకపై ఏ దళిత విద్యార్థి తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవాల్సిన అవసరం రావద్దన్నారు. ఆ దిశలో న్యాయం, సమానత్వం, మానవత్వం కలిగిన భారతదేశ నిర్మాణం జరగాలంటూ సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. ఈ చట్టం తీసుకురావాలంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారని గుర్తు చేశారు. సీఎం గారితో చర్చించి ఈ చట్టాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానున్న మేడారం మహాజాతరకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 15,000 మంది పోలీసులతో భారీగా పహారాన్ని నియమించారు. హైటెక్ పెట్రోలింగ్, సీసీ కెమెరాలు, డ్రోన్లు, అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భారీ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. నేటి నుంచి రాష్ట్ర మంత్రివర్గ భేటీకి ఏర్పాట్లు చేయనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. సహజ వనరులను వినియోగించడం ద్వారా వరద ప్రమాదాలను నివారించడంతో పాటు ఇటు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సమృద్ధిగా నీరు అందించేందుకు ప్రభుత్వం మున్నేరు పాలేరు లింక్ పథకాన్ని నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు 162.57 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. దివ్యాంగుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన ధ్యేయం అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు వెల్లడించారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు ₹1,00,000 నుంచి ₹2,00,000 పెంపు చేశామంటూ తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో భద్రత, స్థిరత్వం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అహర్హం కృషి చేస్తుందని వెల్లడించారు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారి దూరదృష్టి గల నాయకత్వంలో దివ్యాంగుల మధ్య జరిగే వివాహాలకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నామంటూ ప్రకటించారు.